బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. నమస్కారం. పత్రిజీతో నా ప్రయాణం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు పత్రిజీతో నా ప్రయాణం కార్యక్రమంలో ఒక స్పెషల్ గెస్ట్ ని మీకు పరిచయం చేయబోతున్నాను. ఆవిడ మరెవరో కాదు, సీనియర్ పిరమిడ్ మాస్టర్, అలాగే ధ్యానరత్న శ్యామలాదేవి చెన్న గారు. వారిని అడిగి పత్రిజీ గారితో వారి ప్రయాణం ఎలా మొదలయ్యింది, ఆ వారి ప్రయాణం ఎలా జరిగింది, ఈ విషయాలన్నీ వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. శ్యామలాదేవి గారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. శ్యామలాదేవి గారు, మీ గురించి, మీ కుటుంబం గురించి క్లియర్ గా వివరిస్తారా? ప్రప్రదంగా గురువు గారైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ సుభాష్ పత్రి గారికి అనంత కోటి పాదాభి వందనాలు, అనంత కోటి ధన్యవాదాలు. అలాగే వారి సతీమణి అయిన స్వర్ణమాల పత్రి గారికి కూడా అనంత కోటి పాదాభి వందనాలు, అనంత కోటి ధన్యవాదాలు. మహావతార్ బాబాజీ గారికి కూడా అనంత కోటి పాదాభి వందనాలు, అనంత కోటి ధన్యవాదాలు. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. సో పత్రి గారు మనల్ని గురువుగా భావించొద్దండి అంటారు, కానీ మనం ఎప్పుడు కూడా ఆయన్ని గురువుగా, ఆరాధన దైవంగానే దైవంగానే భావిస్తాం. ఒక మానవుడిగా ఉన్న మనిషి భగవంతుడు అవ్వాలంటే ఏమిటి మార్గం అనేది అలనాడు బుద్ధుడు చెప్పినా, ఈరోజు బుద్ధుని రూపంలో మన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి గారికి మనకు ఎన్నో విషయాలు తెలియజేసి ధ్యానం అనే మార్గాన్ని నేర్పించి అద్భుతమైన ఆనందమైన జీవితాన్ని గడపడానికి, ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపడానికి, మనశ్శాంతితో ప్రశాంతంగా ఉండి మన లైఫే యూటర్న్ తిరిగిందని చెప్పాల్సిందే. నేనే కాదు, ఎందరో కోటాను ప్రజలు ఇదే విషయాన్ని చెప్తారు, ఇదే విధంగా చెప్తారు. కాబట్టి ఎప్పటికి కూడా మనం ఆయనకి రుణపడే ఉన్నాము. సో ఆయన లేనప్పుడు కూడా ఉన్నట్టే ఉంది. ఆయన శరీరమే వదిలేరు, కానీ ఆత్మ మనతోనే ఉందని ఇది ఒక పెద్ద నిదర్శనం. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలను చూస్తూ ఉంటే ఇంకా అద్భుతంగా జరుగుతున్నాయి. వేల కొలది, లక్షల కొలది, ఇప్పుడు కోట్ల కొలది అన్ని రాష్ట్రాలే కాకుండా అన్ని దేశాల్లో కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది అందరికీ చేరుతుంది, ప్రచారం అవుతుంది. ధ్యానం అందరూ చేస్తున్నారు. అందరికి కూడా ఆనందం కావాలి, శాంతి కావాలి, ఆరోగ్యం కావాలి. ముఖ్యంగా మనిషికి అన్నము అంటే భోజనం కావాలి. అలాంటిది ఉన్నప్పటికీ కూడా ఆనందం లేని వాళ్ళు ఎందరో ఉన్నారు. ఆనందంతో పాటు ఆరోగ్యం లేదు, శాంతి లేదు. అలాంటి శాంతిని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పొందాలంటే ఒకటే ఒక మార్గం, అదే ధ్యాన మార్గం. ఈ విధంగా మనం చెప్పుకోపోతుంటే చాలా ఉంటుంది. ప్రప్రధానికి నా గురించి కొద్దిగా తెలియజేస్తాను. నా పేరు శ్యామలాదేవి చెన్న. నేను బొంబాయిలో ఉంటానండి. ప్రస్తుతానికి బెంగళూరులో ఉన్నాను, బాబు దగ్గర, మా అబ్బాయి దగ్గర. సో 50 ఏండ్లుగా బాంబేలో ఉన్నాను. పెళ్ళైన వెంటనే వెళ్ళాను అనమాట. మాది స్వగ్రామం బళ్ళారి. నా తల్లిదండ్రుల పేరు ఏకాంబరప్ప సేపూరి, రంగమ్మ సేపూరి. లేకపోతే మా అక్కయ్య వాళ్ళందరూ కూడా చాలా గొప్ప భక్తులు. మా ఇంట్లో కూడా భజనలు, తర్వాత సత్సంగాలు ఇవన్నీ కూడా జరిగేవన్నమాట. అయితే అమ్మా, మరి మీకు అసలు ధ్యాన పరిచయం అనేది ఎప్పుడైందమ్మా? ధ్యాన పరిచయం 1995 లో అయింది. నా చిన్నతనం నుంచి కూడా భక్తి ఎక్కువ. ఆ భక్తి మార్గంలో నేను పరమాత్మని చేరుకోవాలని బాగా తప్పించేదాన్ని చిన్నప్పటి నుంచి. అయితే మార్గం దొరకదు కదా. అప్పుడు కాలంలో ఇలాగా మనకు వీడియోస్ యూట్యూబ్ లో దొరికేవి కాదు. మహా గురువులు కూడా మన దగ్గరకు వచ్చేవాళ్ళు కాదు. మా నాన్నగారు, అమ్మగారు కూడా దీక్ష తీసుకున్న వాళ్ళ గురువుల దగ్గర. అప్పటికి నేను పుట్టిన తర్వాత వాళ్ళు లేరు. నేను రేణిగుంటలో ఉన్నాము కొన్ని రోజులు, 13 ఏండ్లు. అప్పుడు ఒక విషయం తెలుసుకున్నా. ఒక స్త్రీ అంటే వాళ్ళందరూ కూడా యోగులు అన్నమాట. ఒక ఆలయం, రామాలయం ఉంది. ఆ రామాలయంలో మేమందరూ పిల్లలు ఆడుకుని ఇక్కడ వెళ్ళేవాళ్ళం. అక్కడ ఆవిడ ఒక పాట పాడుతుందన్నమాట. ఆ పాటలో ఇలా అర్థం ఉందన్నమాట. సో నేను పాలు తెచ్చి నీకు అభిషేకం చేయాలంటే అది కూడా ఎంగిలే, తల్లి పాలు తెద్దామే అది కూడా ఎంగిలే, పోనీ గంగాజలం తెద్దామని అది కూడా మలినమే, మరి నేనేం చేయాలి? పూలు తెచ్చి పూజ చేద్దామంటే కూడా 9 కూడా ఎంగిల్ చేసేయి అని ఆవిడ నా స్వచ్ఛమైన మనస్సును నీకు అర్పిస్తానంది. తర్వాత చాలా ప్రయత్నాలు చేసేదాన్ని, కానీ అలా చిన్నప్పటి నుంచి అంత ధైర్యం కూడా లేదు, ఎక్కడికి పోవాలన్నా భయమే.
ఉమ్, తల్లిదండ్రులు చెప్తేనే కదా వాళ్ళు భక్తి మార్గంలో ఉన్నారు. ఉమ్, అయితే కథానాయకం వల్ల చూశాను, మీరు ఎవరైనా చూసారో లేదు. అప్పటికి ఉమ్, మంచి మంచి ఆధ్యాత్మిక పిక్చర్స్ మా నాన్నగారు వాళ్ళకి ఉమ్, తీసుకెళ్ళేవాడు బ్లాక్ అండ్ వైట్ లో. ఎన్నో ఉమ్, ఏండ్లుగా పూజలు పునస్కారాలు ఏది దొరికితే అది మంత్రాలు ఉమ్, జపించేది. ఉమ్, తర్వాత ఉపవాసాలు ఉండేది, పూలు ఉమ్, తెచ్చి పూజలు చేసేది. దాదాపు నుండి మోసుకొచ్చేదాన్ని బోలెడన్ని పూలు, కిలోలు కిలోలు. ఓ, అవన్నీ కూడా కులిపోతే బాధపడేదాన్ని, అయ్యో ఇవన్నీ ఉమ్, కులిపోతున్నాయి, కానీ ఏంటి స్వామి ఏం చేయాలి, నాకు దారి చూపించు దారి. చాలా ఉమ్, నాకు 4 పిల్లలండి. ఉమ్, ఆ తర్వాత ఈ పిల్లలంతా కూడా 75 నుంచి మొదలైంది డెలివరీస్ అన్ని. ఓకే, అందులో 4 అబార్షన్లు కూడా అయ్యాయి. ఓ, సో 75 నుంచి 80 దాకా ఇవన్నీ జరిగాయి, 8. ఉమ్, సో అయితే ఆరోగ్యం పాడైపోతుంది కదా. ఉమ్, స్కూల్లో టీచర్ గా అపాయింట్ అయ్యాను. ఆ ఉమ్, తర్వాత ప్రెగ్నెంట్ కూడా, కాలేజ్ బిఎడ్ కూడా చేస్తున్నా. ఓకే, బిఎస్సి అయిన వెంటనే పెళ్ళయింది. ఉమ్, సో అలా చాలా పనులు చేయడం వల్ల, బాంబే అంటే మాటలు కాదు కదా, మనమేమో ఉమ్, ఇంట్లో కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా ఉమ్, ఏ పనులు ఎక్కువగా చేయకుండా, అమ్మ వాళ్ళు అసలు ఏ పనులు చేయించేవాళ్ళు కాదు ఇంట్లో. ఉమ్, అలా ఏ వంటలు రావు ఏమీ రావు, అయినప్పటికీ నేను చాలా హుషారన్నమాట అన్నిట్లో ఉండాలి అని. అయితే ఇలా ఉన్నప్పుడు ఆరోగ్యం పాడైపోయింది నాకు బాగా. మాకు ఓకే, 10 స్టేషన్లు దాటి వెళ్ళాలి, ఇంటి నుంచి నడవాలి, ఉమ్, తర్వాత బస్ ఎక్కాలి, తర్వాత ట్రైన్ ఎక్కాలి, అన్ని బ్రిడ్జిలు. మా ఇల్లు 2 అంతస్తులు, మరి ఉమ్, మా స్కూల్లో 4 అంతస్తులు. ఇలా అన్ని చోట్ల ఎక్కడం వల్లను ఉమ్, ఉదయాన్నే స్కూలు 4కి లేయాలి, 3కి ఉమ్, లేయాలి. ఇలా ఉమ్, ఎక్కువ పనుల వల్ల, ఉమ్, టెన్షన్ వల్ల, సరిగా ఉమ్, తినకపోవడం వల్ల రోగాల పాలయ్యాయి. సో నాకు ఏ ఓకే, ఏ రోగాలు ఉన్నాయంటే అప్పటికి లంబార్ స్పాండిలైసిస్, ఓ, సర్వైకల్ స్పాండిలైసిస్, హెడ్ ఉమ్, ఏక్, ఉమ్, ఫైబ్రాయిడ్స్ ఉమ్, యూట్రస్ లో, ఉమ్, ఆ తర్వాత చెస్ట్ లో గడ్డలు, ఆ ఉమ్, తర్వాత చంకలో కూడా గడ్డలు, ఉమ్, ఇక్కడంతా వాపులు మోచేతిలో. ఉమ్, అలా రకరకాలుగా బాధలు పడ్డా. ఉమ్, అసిడిటీ, హైపర్ అసిడిటీ. ఉమ్, సో మందులు తినడం, డాక్టర్ దగ్గరికి వెళ్ళడం చాలా అరుదు అనమాట. ఉమ్, ఏదో చిన్నప్పటి నుంచి మా ఇంట్లో సత్సంగాలు జరిగాయి, సజ్జన సాంగత్యం. ఓకే, అక్కడ చదువుకున్న పుస్తకాల ద్వారా కర్మ వల్లనే ఇవన్నీ వస్తాయి, మనం చేసిన కర్మ వల్లనే ఇవన్నీ అనుభవించాలని ఆ పరమాత్ముడి ప్రార్థించేదాన్ని అనమాట. ఉమ్, తండ్రి ఏ పాపం చేశానో, ఎవరికి ఎంత కష్టపెట్టానో, ఉమ్, నేను ఇవన్నీ భరిస్తాను, కానీ నాకు శక్తిని ఇవ్వు తండ్రి అని కోరుకునేదాన్ని. ఉమ్, సో ఇలా కాలం గడిచిపోతూ ఉన్న కొద్దీ నాకు సైటిక ప్రాబ్లం కూడా ఎక్కువైపోయింది. ఓ, స్కూల్లోనే నాకు మొత్తం శరీరం అంతా తిమ్మిర్లు పడిపోవడం, నడవడానికి కష్టంగా ఉండడం, ఉమ్, ఒక్కొక్క మారు కళ్ళు తిరిగి తిరిగి కింద పడిపోవడం, ఉమ్, బ్రిడ్జ్ ఎక్కుతూ కూడా ఒకసారి పడిపోయాను అనమాట. అప్పుడు ప్రెగ్నెంట్ నేను, ఓ, 8 నెలలు ప్రెగ్నెంట్ అనమాట. అలా ఉమ్, ఎన్నో జరిగాయి. అయితే ఉమ్, చివరికి ఉమ్, నాకు సైటిక ప్రాబ్లం ఎక్కువైపోయేసరికి అసలు పడుకోలేను. ఇటువైపు పడుకున్నా, అటువైపు పడుకున్నా, కుడివైపు కానీ ఎడమవైపు ఒక ఉమ్, 1/2 అవర్ కూడా పడుకోలేను, అలాంటి పరిస్థితి. ఉమ్, నడుము నొప్పులు ఎక్కువ, ఉమ్, కూర్చోడానికి కష్టంగా ఉండేది, ఉమ్, పరమ నొప్పులు. సో ఉమ్, అయితే మా ఒక డాక్టర్, నా ఫ్యామిలీ డాక్టర్, అంటే నేను వ్యాపారం కూడా చేసేదాన్ని, పట్టు చీరల వ్యాపారం. ఓకే, క్రమేణా నేను కట్టుకునే చీరలు చూసి నాతో తెప్పించి తెప్పించి అది వ్యాపారం చేసేసారు టీచర్లు అంతా. ఉమ్, హోల్సేల్ ఓకే, వ్యాపారం లాగా చేసేదాన్ని, ముత్యాల ఉమ్, వ్యాపారం, బంగారు వ్యాపారం, ఇవన్నీ కూడా. ఉమ్, మరి ఎంత ఉమ్, చేయాలంటే కష్టం కదా పనులు. ఉమ్, బాగా అంటే ధైర్యం ఎక్కువ, కొద్దిగా ధైర్యం ఉమ్, అంటే ఇలాంటి వాటిల్లో ధైర్యం ఎక్కువ. ఉమ్. సో అయితే మీరు బాగా ఆల్రౌండర్ అమ్మా ఆ కదా. అన్ని ఉమ్, నేర్చుకోవడం, ఏది వదలను, ఉమ్, అందుబాటులో ఉంటే మాత్రం వదలను అనమాట. అలా ఓకే, ఉమ్, సో ప్రయత్నం చేసేదాన్ని ఎక్కడైనా దొరుకుతుందేమో అని. తర్వాత నాకు నిక్కం గురూజీ గారు అని చెప్పి వారు ఉమ్, ఇది యోగాసనాలు నేర్పించేవారు. అక్కడ ఓకే, కాలం, అప్పుడు కాలంలో ఏంటంటే దగ్గర దగ్గర ఏవి దొరకవు, చాలా దూరం వెళ్ళాలి. ఉమ్, ఏదోలే నేను వెళ్తానని పట్టుదలగా ఆదివారం ఆదివారం 1 సంవత్సరం కోర్స్ చేసి, ఉమ్, సర్టిఫైడ్ కోర్స్, టీచర్ కోర్స్ అది చేశాను. ఉమ్, ప్రాణాయం నేర్పిస్తారంటే తానాలో ఉంటుంది, అక్కడికి ఉమ్, వెళ్ళాలంటే 2 ట్రైన్లు, 2 బస్సులు, నడకలు, ఎక్కడ ఉంది కూడా. అందులో 2 గంటలు పోతాయి. సరే ఉమ్, మానుకున్నా. ఉమ్, సరే ఇక బాగా ఎక్కువైపోయేసరికి రేకి కూడా నేర్చుకున్నా అప్పటికి, ఉమ్, సూర్యయోగం చేసేదాన్ని. ఉమ్, అలా అన్ని చేసినప్పటికి కూడా ఏదో కొంచెం ఉపశమనం ఉండేది. ఉమ్, అయితే మా డాక్టర్ ఏమందంటే, నువ్వు బెడ్ రెస్ట్ తీసుకోకపోతే నువ్వు పెరలైజ్ అయిపోతావు. ఓ, అప్పుడు మా వారు ఏం చేస్తారంటే, ఇంట్లో ఉంటే ఎప్పుడు పని చేస్తూనే ఉంటావు, ఉమ్, ఊరెళ్ళు అన్నారు. ఓకే, ఊరెళ్ళి వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇంట్లో బెడ్ రెస్ట్ తీసుకున్నారు. ఓకే,
సో నాకు చిరకాల కోరిక ఉండేది చిన్నప్పటి నుంచి. అందరూ గుండు కొట్టించుకుంటారు తిరుపతికి వెళ్ళి. ఓకే. నేను ఎలాగైనా ఒక రోజు గుండు కొట్టించుకోవాలి. ఒక డిఫరెంట్ ఆలోచన వచ్చింది మీకు. అది మొదటి నుంచి ఉండేది. అయితే ఆ ఓకే. కోరిక ఇప్పుడు తీర్చేసుకుందాం. మా వారు ఏమనేవారంటే, "నువ్వు గుండు కొట్టించుకుంటే ఇంట్లోకి తీసుకోను నేను అసలు లోపలికి ఓకే. ఓకే. రాకుండా ఇప్పుడు నాకు ఒక అవకాశం దొరికింది కదా" అని హ్మ్. మా మరిది గారికి చెప్పి అదే ట్రైన్‌లో తిరుపతి వెళ్ళా. ఓకే. చెన్నై ఎక్స్‌ప్రెస్ ఇది. ఓకే. అయితే మా మరిది గారి భార్య ఉంది కదా, మా హ్మ్. తోడికోడల్ని కూడా తీసుకెళ్ళాను. ఆవిడొచ్చింది పాపం. అక్కడ హ్మ్. గుండు కొట్టించుకొని, అక్కడ విగ్గులన్నీ కొనుక్కొని, ఎందుకంటే నేను సెకండరీ స్కూలు ఇంగ్లీష్ ఓకే. మీడియం మాకు ట్రాన్స్‌ఫర్స్ అవుతుంటాయి. అక్కడ హ్మ్. ముస్లిం పిల్లలనమాట అందరూ హ్మ్. కూడా. ఎగతాళి చేస్తారు కదా! నేను విగ్గులన్నీ తెచ్చుకున్నాను. హ్మ్. అలా అక్కడ నేను బెడ్ రెస్ట్ తీసుకున్నాను. హ్మ్. వెళ్ళిన హ్మ్. తర్వాత ఒక నెల రెస్ట్ తీసుకొని వచ్చేసా. జపం ఎక్కువ చేసేదాన్ని నేను. ఆ ఓకే. జపం చేస్తూ చేస్తూ హాస్టల్ ట్రావెల్ చాలా చేసేదాన్ని నేను. ఓకే. అప్పుడే హాస్టల్ ట్రావెల్ చాలా చేసేదాన్ని కానీ నాకు తెలీదు ఎందుకు ఇవంతా జరుగుతున్నాయని. ఏదోలే హ్మ్. అనుకునేదాన్ని. హ్మ్. అయితే శూన్యంలోకి వెళ్ళిపోయేదాన్ని జపం చేస్తూ చేస్తూ. మాల ఓకే. పడిపోతే మళ్ళీ ఎత్తుకోవడం ఇలా చేసేదాన్ని. ఆ ఓహ్! తర్వాత కూడా నేను చిన్నప్పుడే నాకు ఇంత చిన్న కణంలాగా అయిపోయినట్టు, హ్మ్. ఇంత వ్యాపించినట్టు చూసుకునేది. చాలా సార్లు చూసుకున్నా. హ్మ్. భలే ఉందే నేనే చిన్నగా అయిపోయి పెద్దగా అయిపోతున్నానే అనుకునేదాన్ని. హ్మ్. ఇప్పుడు సో నాకు ఏం తెలిసిందంటే మనమే అంతా అని తెలిసింది ధ్యానంలోకి వచ్చిన తర్వాత. హ్మ్. సో అక్కడ తాడిపత్రిలో నేను మళ్ళీ వచ్చేసిన తర్వాత ఒకసారి వ్యాపారం కొరకు బెంగుళూరు వెళ్ళినప్పుడు హ్మ్. మా అత్తగారికి పెరలైజేషన్ అయింది. అంటే లక్వా వచ్చింది ఆవిడకి పార్శ్వవాయు. మరి ఓకే. వచ్చాను కదా చూసి వెళ్దామని చెప్పి హ్మ్. ఆవిడ చూడ్డానికని వెళ్ళాను. హ్మ్. వెళ్తే అక్కడ మా ఆడపడుచు వాళ్ళు ఉంటారు తాడిపత్రిలో. పైన హ్మ్. కొండలో ఆలూరు కోన అని ఉంటుంది. అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీలో మా మరిది గారు పని చేస్తారనమాట. ఓకే. సో ఆయన అక్కడికి వెహికల్ పంపించేవారు. హ్మ్. నేను మా ఆడపడుచు ఇంట్లో కొద్దిగా ఫ్రెష్ అయ్యి వెళ్ళేదాన్ని. వాళ్ళ హ్మ్. తోడుకోడలు అడిగింది, "ఏంటి వదిన ఎలా ఉన్నారు? బాగున్నారా?" హ్మ్. అంతకుముందు రెస్ట్‌కి వచ్చాం గదా! అంతవరకు హ్మ్. ఎవరికీ తెలీదు నాకు తెలీదు బాగుందని, కదా! ఆ! బాలేదని. అంటే, హ్మ్. "ఏం లేదమ్మా కర్మ చేశాను కదా! భగవంతుని శక్తి ఇవ్వు నాయనా. హ్మ్. నేను అనుభవిస్తాను కానీ, హ్మ్. పిల్లలున్నారు కదా నలుగురు, వాళ్ళని హ్మ్. చూసుకోవాలి కదా! చచ్చిపోవడం సులభం బాంబేలో. హ్మ్. ఎందుకంటే పడ్డామంటే అయిపోయింది. వెళ్ళిపోతాం. కానీ ఓహ్! ఏదో హ్మ్. కాలు, చెయ్యి ఇరిగిందంటే ఎవరు చూసుకుంటారు? హ్మ్. ఆ తర్వాతేమో చనిపోతే నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? మగవాళ్ళేంటి చక్కగా పెళ్లి చేసుకుంటారు. వచ్చిన వాళ్ళేమో పిల్లల్ని బాగా కష్టపడతారు. నాకు ముగ్గురు హ్మ్. ఆడపిల్లలు, ఒక మగ పిల్లాడు. పెద్దాడు అబ్బాయి. సో, ఓకే. ఆడపిల్లలతో బాగా పని చేయించుకుంటారు. వద్దు బాబాయ్ అది ఒక పెద్ద కర్మ అనుకుని మానుకుని. సో, హ్మ్. ఇలా గడిచిపోయింది కాలం. హ్మ్. అయితే ఆవిడేముందంటే, "వదిన హ్మ్. మీరు హ్మ్. ధ్యానం చేయండి. మీకు హ్మ్. ధ్యానం ద్వారా చక్కగా హ్మ్. అన్నీ పోతాయి. నాకు ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి కడుపులో, హ్మ్. గర్భకోశంలో. హ్మ్. అవన్నీ పోయాయండి. మీరు హ్మ్. కూడా చేయండి" అని. అయితే నాకు హ్మ్. సంతోషం అనిపించింది. అయితే నేర్పించరా ప్లీజ్ అన్నా. హ్మ్. లేదండి మీ దగ్గర సమయం లేదు కదా! రేపు ఒక్కరోజే అని అన్నారు కదా! హ్మ్. మీరెళ్ళండి పైకి కొండలోకి. తర్వాత హ్మ్. వస్తారు కదా! హ్మ్. అప్పుడు నేనొక పాంప్లెట్ తీసి పెడతాను. మీరు దాన్ని హ్మ్. చదువు చేయగలరు అన్నారు. హ్మ్. అబ్బా! బావుంది. ఈవిడేదో నేర్పించలేక అలా అంటున్నారేమో. పోనీలే ఇస్తానన్నారు గదా! అనుకున్నాను. హ్మ్. తీసుకుందాం. అక్కడికెళ్ళిన హ్మ్. తర్వాత మురళీధర్ గారు రాసిన ఒక హ్మ్. పుస్తకం 'ధ్యానం శరణం గచ్చామి' అనే పుస్తకం దొరికింది. ఓకే. వాళ్ళు టేబుల్ మీద పెట్టున్నారు. సరే నేను రాత్రి 1 దాకా చదువుకున్నాను. హ్మ్. ఆ తర్వాత ఉదయాన్నే అడిగాను. హ్మ్. బాబు మా మరిది గారి పేరు కొండయ్య. కొండయ్య హ్మ్. ఇది కాస్త పుస్తకం నాకిస్తారా అన్న. హ్మ్. లేదండి ఇవ్వడానికి అవ్వదు. ఇది పిరమిడ్ వాళ్ళ గ్రంథాలయంలో మాత్రమే దొరుకుతుంది. ఇంకెక్కడా దొరకదు అన్నారు. సరే వాళ్ళని ఓకే. అడిగి అయితే నేను తర్వాత కాలంలో మన హ్మ్. కర్నూలుకి వెళ్లి తీసుకొచ్చానన్నమాట. ధ్యానం అనేది మీ వదిన ద్వారా పరిచయమైంది మీకు. ఆ! పత్రి గారి గురించి మీకు తెలీదు. మరి పత్రి గారిని ఏమీ ఎప్పుడు తెలీదు. చూసారండి? అదే చెప్తున్నానిప్పుడు. హ్మ్. అయితే నేను ట్రైన్ ఎక్కాను. ట్రైన్ ఎక్కాలి. హ్మ్. అందుకనే ఎక్కి బాంబే వెళ్తున్నాను కదా! అన్నీ సర్దుకున్న తర్వాత హ్మ్. అది పాంప్లెట్ తీసి చూసా. అబ్బా! చాలా హ్మ్. సులభంగా ఉంది. హ్మ్. ఇదేదో పరమాత్ముడి దయ వల్లే నాకు దొరికిందని చెప్పేసి హ్మ్. నేను ధ్యానంలో కూర్చున్నా. హ్మ్. కూర్చున్న తర్వాత 10 నిమిషాలకు హ్మ్. నాకు కాపడం మొదలైంది. ఎక్కడ వీపులో. ఓకే. వెచ్చగా కాపుకుంటాం కదా! ఆ! మనం ఆడవాళ్ళమేంటి భర్తకో, పిల్లలకో అంటే గబగబా కాపడం పెడతాం. హ్మ్. మనకైతే రేపు చూసుకుందాంలే అనుకుంటాం. హ్మ్. ఇక్కడేమో ఏం ప్రయత్నం లేకుండా అప్రయత్నంగా కాపడం జరుగుతుందన్నమాట. కళ్ళు మూసుకొని మనం హ్మ్. శ్వాసను గమనిస్తుంటే. అంత చక్కగా ఇచ్చారు. శ్వాసను గమనించాలి. హ్మ్. లోనికొచ్చే శ్వాసను, హ్మ్. బయటికి పోయే శ్వాసను.
ఎంత సమయం చేయాలంటే మీ వయసు ఎంత ఉంటుందో అంత చేయమన్నారు. అప్పటికి 1995 అని చూద్దామని కూర్చున్నాను. ఇంకా 45-50 మినిట్స్ తర్వాత నాకు 2 హాస్టల్ చేసి ఆ యొక్క బోన్స్ ని సరిదిద్దాయి అనమాట. ఆ నడునొప్పి ఇప్పటిదాకా లేదు. ఎప్పుడైనా వచ్చినా కూడా ధ్యానంలో కూర్చుంటే పోతుంది అనమాట, ఇమ్మీడియట్ గా పోతుంది. అలా ధ్యాన మహిమ తెలుసుకున్నాను అనమాట. సో కళ్ళు తెరిచి ఆ గంట చేసిన తర్వాత మార్వాడి వాళ్ళు కూర్చుని ఉన్నారు. ఆవిడ అడిగింది, ఏం చేస్తున్నారు? మార్వాడి వాళ్ళకి తెలుసు కదా, జైన్లో మహావీరుడు తపస్సు చేసేవాడు ఈ విధంగా అని. ఏదో సత్సంగమేమో అనుకుని, సరే నేను చెప్పాను, అమ్మా ఇది ధ్యానము, ఇప్పుడే అద్భుతం జరిగింది నాకు అసలు నాకు తెలీదు, ఫస్ట్ టైం చేస్తేనే నాకు ఇంత అద్భుతం జరిగింది, మంచి చెప్తాను, చెడ్డ విషయం అయితే నోరు మూసుకొని కూర్చుంటాను. అంటే మామూలు విషయాలు అయితే ఇదైతే ఇంత అద్భుతమైన విషయం కాబట్టి ఆవిడకి నేర్పించేశాను. ఇంకా మిగతా కూడా ఎవరైనా ఉంటే వింటారులేని హిందీలో చెప్పాను అనమాట. నాకు 6 భాషలు వస్తాయి, ఏ చక్కగా మాట్లాడగలను కాబట్టి చెప్పాను. సో తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నేను పత్రి గారికి నెక్స్ట్ డే లెటర్ రాశాను అనమాట. సో ఆయనకి ఏం రాశాను, సార్ ఇలా ఇలా జరిగిందండి. అప్పటికి నేనేమనుకున్నా, బాంబేలో క్లాసులు జరుగుతున్నాయేమో 95 లో అని అనుకున్నా. మీరు వస్తే సార్ నన్ను మాత్రం తప్పకుండా పిలవండి, ఇది నా అడ్రస్, ఇది ఫోన్ నంబర్, అప్పుడు ల్యాండ్ లైన్ ఉండేది, మొబైల్ లేదు అని ఇచ్చానమాట. అయితే ఆ సారు ఒక వారానికే నాకు లెటర్ రాశారు, ఒక పుస్తకం కూడా పంపించారు. దాని పేరు ధ్యాన లహరి. దాని కవర్ పేజు లహరి మహేషయ్య ఫోటో ఉంది, లోపల ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి ఉంది గురించి కొద్ది గ్లింప్సెస్ ఇచ్చారనమాట. సో అప్పుడు నేను లహరి మహేష్ మా నాన్నగారులనే ఉంటారు చూసేకి, ఆయన అడిగానమాట, మీరు దయచేసి నాకు ధ్యానం నేర్పించండి ఎలాగైనా కానీ. అంటే వైఎస్ఎస్ గురించి ఉంది కదా, నాకు వైఎస్ఎస్ లో చేరాలని ఉందండి, బాంబేలో ఎక్కడుందో నాకు తెలియదు, దయచేసి అలాంటి వాళ్ళని నాకు పరిచయం చేయండి అని చెప్పేసి నేను ఆయన్ని కోరుకున్నాను. మరి లెటర్ లో ఏముంది అంటే, సార్ ఏం రాశారు, ఎవరు గురువులు లేరండి, ఎవరికి వారే గురువు, మీ శ్వాస మీ గురువు అని రాశారు. అబ్బా ఇదేంటో ఇలా అంటున్నారు, నేనుగా గురువు కాదని అంటున్నారు ఏంటి, మిగతా వాళ్ళైతే నేనే గురువు, నా దగ్గరికే రా నువ్వు అంటారు కదా. అలా కాకుండా ఈయనేమో నువ్వే నీ గురువు, నీ శ్వాసే గురువు అన్నారు. సర్లే చూద్దాం అని చెప్పి ఇలా ధ్యానం చేసుకునేదాన్ని అనమాట. అందరికి నేర్పించండి అని కూడా అన్నారు. అప్పుడు స్కూల్లో రోజు నేర్పించేదాన్ని, 5 నిమిషాలు 10 నిమిషాలు అందరికి చెప్పేదాన్ని, మీరు చేయండి మీరు చేయండి. కానీ టీచర్లు మాత్రం రిటైర్ అయిన తర్వాత అనేవారు. అయ్యో రిటైర్ అయిన తర్వాత ఎప్పుడు వస్తుందండి అది, నేర్చుకోండి అని చెప్పేదాన్ని. కానీ వినేవారు కాదు. అది అదృష్టం ఉండాలి కదా, ఎవరికైనా కూడా భాగ్యం ఉంటే దక్కుతుంది అంటారు కదా. అవునండి, అలా జరిగింది. సో దాని తర్వాత 96 లో శ్రేయాంశ్ రాఘవ గారి ఇంటికి సార్ వచ్చారు. అప్పుడు శ్రేయాంశ్ రాఘవ గారికి ఆరోగ్యం బాగాలేదు. ఆయనకి చెస్ట్ లో అంటే ఇది ఏమంటారు, దగ్గు వల్ల ఆయనకి నిమోనియా వ్యాధి ఏదో వచ్చిందని అన్నారు, జ్ఞాపకం లేదు ఏ వ్యాధి అని. అయితే ఆయన కూడా వాళ్ళ అక్కగారు కూడా వచ్చారు హోస్పేట నుంచి. అక్కగారి ద్వారానే శ్రేయాంశ్ రాఘవ గారి ఇంటికి పత్రి గారు సాయి కుమార్ రెడ్డి గారితో పాటు వచ్చారు కాబట్టి సాయి కుమార్ రెడ్డికి చెప్పారు శ్యామల గారిని పిలవమని. నాకు అప్పటికి సార్తో పరిచయం గాని, సాయి కుమార్ రెడ్డితో పరిచయం గాని, ఎవ్వరితో పరిచయం లేదు. అది వర్లీలో వాళ్ళ ఇల్లు ఉంటుందన్నమాట, ఉండేది. అయితే సరే అడ్రస్ అవి పంపించారు. నేనేం చేశాను, మంచి ధ్యానం కదా, ఇంత గొప్ప ధ్యాన గురువు వచ్చారు కదా, కాబట్టి అందరిని పిలుద్దామని అందరు తెలిసిన వాళ్ళందరికీ కూడా ల్యాండ్ లైన్ లో ఫోన్లు చేయడం మొదలు పెట్టా. అప్పటికి నాకు జ్వరం కూడా వస్తుంది. మా 2 అమ్మాయిని తీసుకుని నేను వర్లీకి వెళ్ళాను, అక్కడ ధ్యానం చేశాను సార్ ముందు. సార్ ఫ్లూట్ వాయిస్తూ ధ్యానం నేర్పించారు. అయితే సారు ఎప్పుడు కూడా ధ్యాన అనుభవాలు అడుగుతుంటారు, అది తెలియదు నాకు. సార్ ఏమన్నారు, ఏమండి మేడం ఏం అనుభూతి పొందారో చెప్పండి అన్నారు. సరే అని చెప్పి నేను అప్పుడు నా నోట్లో చాలా ఇది లాలాజలం వస్తుందండి, ఎప్పుడు కూడా వస్తుంటుంది, ఈ రోజు కూడా చాలా వచ్చింది, ఏం చేయాలి అన్నారు. ఆయన అన్నారు, దాన్ని మింగేసేయాలండి, అది లాలాజలము, దాని ద్వారా అన్ని రోగాలు కూడా పోతాయండి అన్నారు. ఆ తర్వాత ఆయన ఫ్లూట్ వాయిస్తుంటే నేను కృష్ణుడితో రాసలీలలు చేసేది చూసుకున్నాను. సో అలా జరిగింది. తర్వాత సార్ వెళ్ళిపోతున్నారు, నాకు తెలీదు. ఆయన వెళ్తూ వెళ్తూ సాయి కుమార్ రెడ్డి ఆయన కిందికి రండి మేడం, మీకు పుస్తకాలు ఇస్తాము అన్నారు. అయితే ఉంటారేమో కింద అనుకున్నా. శ్రేయాంశ్ రాఘవ గారి తల్లి గారు అక్కగారు మాట్లాడుతూ ఉంటే అక్కడ మాట్లాడిన తర్వాత కిందకి వెళ్ళి చూస్తే ఆయన లేరు.
సరే తర్వాత సారు సాయి కుమార్ రెడ్డి గారితో కొన్ని ఇంగ్లీష్ పుస్తకాలు, కొన్ని తెలుగు పుస్తకాలు చాలా హై లాంగ్వేజ్ లో ఉండేంటూ మ్యాగ్నిఫిషెంట్, అలా పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్, పవర్ ఆఫ్ మైండ్, ఈ విధంగా కొన్ని 20 పుస్తకాలు పంపారనమాట. ఓకే. సరే వాటి ద్వారా కూడా ఎంతో నాలెడ్జ్ సంపాదించాను. అలా ధ్యానం నేర్పిస్తూనే ఉన్నాను స్కూల్లో. ఎక్కడ దొరికితే అక్కడ నేర్పించడం మొదలు పెట్టాను. బస్సులో కూర్చుంటే భగవంతుని ప్రార్థించదాన్ని, నేను ధ్యానం నేర్పించాలి, వీళ్ళు నా మాట వినాలి. అంటే అలాంటి వాళ్ళే అక్కడ పుస్తకాలు చదువుతారండి బస్సులో. పోతి పడిన అంటారు, అంటే సహస్రనామాలు అలాంటివి చదువుతుంటారు పుస్తకాలు. సో అలాంటి వాళ్లకు నేర్పించేదాన్ని, ఇది చాలా మంచిదండి, ధ్యానం వల్లనే ఇది, అంటే భక్తి వల్లనే ధ్యానం వస్తుంది, పరమాత్ముడు అనుగ్రహించాలని అలా చెప్పించేది. అంతేకాకుండా ఈ ప్యాంప్లెట్ అలానే తీసిపెట్టి దాన్ని హిందీలో మార్చి ప్రింట్ చేయించి అందరికి పంచేదాన్ని కూడా. చాలా మంది పరిచయం అయ్యారు. సారు ఎవ్రీ ఇయర్ వచ్చినప్పుడంతా కూడా అరేంజ్ చేయమన్నప్పుడు నేను చాలా అరేంజ్ చేసేదాన్ని క్లాస్. అయితే అమ్మా, మీరు ఫస్ట్ పత్రి గారిని చూసినప్పుడు మీకు కలిగిన అనుభూతి ఏంటమ్మా? ఆయన తేజస్సు చూసి నాతో పాటు వచ్చిన ఆవిడ కూడా, నేను కూడా అద్భుతమైన వ్యక్తి అని తెలుసుకున్నాను. ఒకసారి 97 లో వచ్చినప్పుడు నేను ఆయన ట్రైన్ లో ఎక్కిన్నారు కదా, నేను ఊరికే వీడుకోలు చెప్పడానికి వెళ్తాం కదా, అలా వెళ్ళాను అనమాట. అయితే మనసులో ఆయన స్లీపర్ కోచ్ లో కూర్చుని ఉన్నారు. అప్పుడు నాకు అనిపించింది, అయ్యో నాకు జీతం బాగుంటే నేను ఫస్ట్ క్లాస్ టికెట్ ఇచ్చి పంపించేదాన్ని కదా అని. వెంటనే సార్ ఏమన్నారు తెలుసా, మేడం ఈ రోజు ఆర్డినరీ ట్రైన్ లో వెళ్తాము, రేపు ఫ్లైట్ లో వెళ్తాం మేడం అన్నాడు. అంటే మీరు ఇన్నర్ గా ఫీల్ అయిందేదో ఆయన మాటల్లో వ్యక్తపరిచారు, ఆ సమాధానం చెప్పారు. ఇమ్మీడియట్లీ ఆయన వెంటనే నాకు సమాధానం చెప్పడం నాకు ఆశ్చర్యం వేసింది. ఓ మహా గొప్ప వ్యక్తినా, నా మనసులో ఏం మెదిలినా కూడా ఆయన తెలుసుకుంటారు అని తెలుసుకున్నాను. అక్కడ చూసినప్పుడైతే చాలా గ్రేట్ వ్యక్తి అనిపించింది నాకు. ఇంకోటి ఏంటంటే అందరు కూడా పాద నమస్కారాలు చేయడానికి 5,000 10,000 అడుగుతారు, ఈయన ఒక రూపాయి కూడా లేకుండా చక్కగా పిలిచి ధ్యానం నేర్పించారని చాలా సంతోషపడ్డాను నేను. తేజస్సు చాలా ఉంది ఆయన ముఖ వర్చస్సులో. సో గొప్ప వ్యక్తి అని నేను భావించాను. నా లైఫ్ చేంజ్ అవుతుంది దీని ద్వారా అని కూడా ఒక భావన ఏర్పడింది అప్పుడు. సో అలా సార్ వచ్చినప్పుడు ఆర్గనైజ్ చేసేదాన్ని. ఆ తర్వాత శ్రేయాన్స్ దాగా గారు కూడా ఆర్గనైజ్ చేసేవారు. ఆయనకు కూడా ఆ యొక్క వ్యాధి కూడా బాగా అయిపోయింది, లంగ్స్ వ్యాధి ఉంది, అది బాగా అయిపోయింది. పిరమిడ్ పెట్టుకొని ధ్యానం చేయమన్నారట సారు. ఎప్పుడు శ్రేయాన్స్ దాగా గారు సార్ మాట్లాడమని అన్నప్పుడంతా చెప్పేవారు. ఒకసారి 2004 లో మేడం మీరు హైదరాబాద్ కు రావాలి, సికింద్రాబాద్ కి అని అన్నారు. ధ్యాన యజ్ఞం ఉంటుంది మేడం, మీరు తప్పకుండా రావాలని. నాకు ధ్యాన యజ్ఞం అంటే ఎంతమంది వస్తారు ఏమో, వెళ్ళాలని కుతూహలం, ఎప్పుడు వెళ్ళేదాన్ని కాదు కదా. ఎక్కువ మందిరాలకు ఊర్లు యాత్రలు ఇవన్నీ చేసేవాళ్ళం కాదు. ఎప్పుడు సెలవులు వచ్చినా ఊర్లకి వెళ్ళిపోయి మన చుట్టాలతో గడపడమే అలవాటు. సరే వెళ్ళానండి. వెళ్తే అక్కడ సారు నన్ను సన్మానించారు, ధ్యానరత్న అవార్డు ఇచ్చారు. ఆ తర్వాత నన్ను అన్ని భాషల్లో మాట్లాడమన్నారు. ఎప్పుడైనా కూడా అప్పుడు సుమారుగా 2010 వరకు కూడా ఈవిడికి 6 భాషలు వస్తాయి, నీకు తెలుగు వస్తుందా, నీకు ఇంగ్లీష్ వస్తుందా, అయితే మాట్లాడని అన్ని భాషల్లో మాట్లాడించేవాడు. మళ్ళీ గుజరాతీ వస్తుందంటే లేస్తారు, అర్థం అవుతుందా, నేర్చుకో తొందరగా అనేవారు అనమాట. అందరికి చాలా ఆనందం. తర్వాత మేడం గారిని పిలుచుకెళ్ళి మీరు క్లాసులు పెట్టించుకోండి అని కూడా చెప్పేవారు అందరికీ కూడా. అలా చాలా చోట్ల క్లాసులు అవన్నీ చేశాను. బెంగళూరులో కూడా ఇక్కడ పిరమిడ్ కట్టక ముందు కూడా ఫస్ట్ సార్ వచ్చినప్పుడు, సార్ కన్నడ రాదు, అప్పుడు నేను ఉన్నాను అక్కడ అదృష్టం కొద్ది. సార్ నన్ను మీరు తీసుకోండి మేడం కన్నడలో అన్నారు. క్లాస్ తీసుకునే అవకాశం నాకు దొరికింది అనమాట. శ్రీదేవి గారు అని మీ పేరు, ఆవిడ అక్కడ స్టార్ట్ చేసిన మహనీయురాలు అనమాట. ఆ తర్వాత పిరమిడ్ వ్యాలీ కట్టేటప్పుడు కూడా నన్ను పిలిచి అక్కడ పూజ చేస్తారు కదా, భూమి పూజ, అందులో కూడా టెంకాయ కొట్టించడం అవన్నీ చేశారు. సూరత్ లో కూడా పూజ చేయించారు. అలా అన్ని చోట్లకి పిలిచినప్పుడు వెళ్ళేదాన్ని. ఎక్కడికి పిలిచినా కూడా నాకు వీలైతే, అన్ని చోట్ల కాకపోయినా కొన్ని చోట్లకైతే వెళ్ళాను. చాలా చక్కగా అక్కడ సన్మానం చేయడం కానీ, నాతో క్లాసులు పెట్టించడం కానీ చాలా చేశారు. సో అలా జరుగుతూనే ఉన్నాయి. క్లాసులు నెరవేర్చడం, ప్రింట్ చేయడం, పాంప్లెట్ పంచడం, ఇలా. నాకేమో అప్పటికి పిరమిడ్ పార్టీ పెట్టారనమాట. సరే ఒక వ్యక్తి వకీలుగా ఒకసారి ఏమో ఎలక్షన్ లో నిలబడ్డాడంట. అయితే ఇది మంచి ఛాన్స్ అని ఆయన్ని నిలబెట్టి
10 లక్షల ప్యాంప్లెట్లు కొట్టించి సార్ చెప్తే సార్ వెంటనే వచ్చారు. అయితే అంతకు ముందే ప్రచారం కోసం నాకు 10 మందిని పంపించారు. వాళ్ళకి అన్ని అరేంజ్ చేశాను అనమాట, ఫుడ్ ఉండడానికి అంతా కూడా. సో అలా చేసిన తర్వాత సార్ వస్తే పెద్ద ఎత్తున ఒక 300 మందిని పిలిపించి క్లాస్ కూడా పెట్టించాను. చాలా అద్భుతంగా జరిగింది. సో ఇంకా చెప్పాలంటే సఫాలా అనే చోట కూడా క్లాసులు జరిగాయి. అక్కడ కూడా సార్ వచ్చినప్పుడు సారు చక్కగా నన్ను వంటలు చేయమనడం, ఖరాడ్లో చేయమనడం, నాకు అది కూడా లభించింది అనమాట. చాలా బాగున్నాయి మేడం, నచ్చడం. పత్రి గారి వంటలు మీరు ఎప్పుడైనా తిన్నారా అండి? అయ్యో అద్భుతంగా ఎన్నిసార్లు సఫాలలో తిన్నాము. వారి ఇంటిలో కూడా ఒకసారి భోజనం చేశాను నేను. సో ఒకసారి సారు న్యూటన్ గారిని పిలిచినప్పుడు ప్రేమ్ సాగర్ గారు ఒక క్లాస్ అరేంజ్ చేశారనమాట, షణ్ముఖ ఆనందాలని. అక్కడ న్యూటన్ మీరు పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ చేయండి అన్నారు. నేను అప్పుడు బాగా గమనించాను, నాకు చాలా కుతూహలం అనమాట. హిప్నోటిజము, పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అంటే చాలా ఇష్టం. సో నేను చెయ్యాలని గమనించాను. స్కూల్లో పిల్లలందరినీ కూడా చక్కగా ఎక్కడికంటే అక్కడికి పంపించడము, దేవతల్ని చూడడం, వాళ్ళు ఎన్నో విషయాలు చెప్పడం, పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ చేయడం, ఆ తర్వాత ఇన్నర్ చైల్డ్ చేయడము, తర్వాత చైల్డ్హుడ్ మెమరీస్ చేయడం. ఇలా మామూలు పిల్లలు చేసాం అనుకోండి, పాఠాలు చెప్పకుండా ఇది చేస్తారని భయం కదా. అయితే భగవంతుడు చాలా కాపాడుతాడండి, నిజంగా ఎంత కాపాడుతాడంటే మనకి ఏమైనా విషయాలు చేయాలంటే అన్నిటికీ అనుకూలంగా ఉంటారు. ఇంకోటి ఏంటంటే స్కూల్లో టీచర్లు నేర్చుకోకపోయినా దాన్ని ఎప్పుడు పిలిచేవారు అనమాట. దేనికి పిలిచేవారంటే పిల్లలు ఎప్పుడైనా మూర్చిపోతారు, మూర్చిపోయి కొట్టుకోవడం అదంతా ఉంటుంది, ఫిక్స్ రావడం అదంతా. అప్పుడు వెంటనే శ్యామల మేడంని, చెన్నా మేడంని పిలవండి అని అంటారు. గబగబ వెళ్ళి వాళ్ళని బెంచ్ మీద పడుకోబెట్టి చక్కగా వాళ్ళ తలని నా ఒళ్ళో పెట్టుకుని నేను ఒక చెయ్యి ఇలా పెట్టి ఒక చెయ్యి ఇలా పెట్టేసి ధ్యానంలో కూర్చొని ఆ ప్రార్థించి ఎనర్జీ ఇచ్చేదాన్ని. వెంటనే హీల్ అయిపోయేది వాళ్ళకు. అలానే ఒకసారి మా స్కూల్లో టీచర్ కూడా హైపర్ టెన్షన్ తో కింద పడిపోయారు అనమాట. కిందికి టీ తాగడానికి వెళ్ళి ఆయన పైకి 4 ఫ్లోర్స్ వరకు మోసుకొచ్చారు. నన్ను పిలిస్తే నేను కుర్చీలో కూర్చొని ఆయన హృదయానికి ఆయన పడుకోబెట్టారనమాట. మొత్తం ఒక అన్కాన్షియస్ లో ఉన్నారు, హృదయ ఎనర్జీ ఇచ్చి. ఆ తర్వాత కొద్దిసేపటికి లేసి కూర్చున్న తర్వాత డాక్టర్ వచ్చాడు, ఏమీ లేదన్నాడు. ఆయనకి హైపర్ టెన్షన్ ఉందంట. అయితే అలా హీలింగ్ కూడా చాలా ఈజీ అని చెప్పి చాలా మందికి ఎనర్జీ చెప్పకుండా, నేను చేస్తానని చెప్పకుండా, ఎందుకంటే చేస్తానంటే అందరూ అడుగుతారు. ధ్యానం నేర్పించడమే చేయాలి, ఎమర్జెన్సీలో మాత్రమే మనము వాళ్ళకు హీల్ చేయాలి. కాబట్టి మన పిల్లలకు కానీ మన ఇంటికి కానీ ఇంకెవరికైనా అక్కడ అవసరం ఉన్న వాళ్ళకి ఇలా హీలింగ్ కూడా చేసేదన్నమాట. పత్రి గారు ముంబై వచ్చినప్పుడు మిమ్మల్ని కలుస్తూ ఉండేవారా, మీరు కలుస్తూ ఉండేవారా? ఏ విషయాల గురించి ఎక్కువ మాట్లాడుకునేవారు? అంటే ధ్యాన ప్రచారాల గురించా, లేకపోతే శాకాహార ర్యాలీ గురించా, లేకపోతే ఇంకేమైనా కార్యక్రమాల గురించి మాట్లాడుకునేవారా? ఏమైనా ఉంటే మాతో షేర్ చేసుకుంటారా? నేను ఎక్కువగా పత్రి గారితో మాట్లాడేదాన్ని కాదు, అన్ని మనసుతోనే చెప్పేదాన్ని. ఎందుకంటే ఆయన మనసుతో గ్రహిస్తారు కదా, అందుకని మనసుతోనే చెప్పుకునేదాన్ని అన్నమాట. సో ఆ విధంగా ఆయనతో పక్కన మేడం చెప్పండి పక్కన కూర్చోబెట్టుకునేవారు, ఇలా రండి మేడం కూర్చోండి అనేవారు. అయితే ఊరికే కూర్చునేదాన్ని అన్నమాట. బాంబే దగ్గరుండి గమనిస్తూ ఉండేవారు నాకు తెలిసి. అయితే గమనించడం తప్ప ఇంకేం ఎక్కువ చేసేదాన్ని. ఇంకా ఆయన మాటలు చెప్తారు కదా ధ్యానం నేర్పించేటప్పుడు, అవన్నీ చక్కగా వినేదాన్ని. ఇలా ఉండాలి అలా ఉండాలి చెప్పినప్పుడు ఎక్కువగా ధ్యానమే ఎక్కువగా నేర్పించేవారు, కానీ ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు. పక్కన కూర్చోమన్నా కూడా నేను నెమ్మదిగా మళ్ళీ లేచి వెళ్ళిపోయేదాన్ని, ఎందుకంటే ఎక్కువ మాట్లాడేదాన్ని కాదనమాట. అంటే గురువుకి ఏం చెప్పుకోవాలి, ఆయన చెప్తున్నాడు కదా, చెప్పింది పాటించాలి. నాకు ఎప్పుడు కూడా పాటించడమే ఇష్టం. అదండి ఇదండి వాళ్ళు ఇలా అండి అలా అవన్నీ రామాయణాలు కానీ ప్రాపంచికం కానీ మాట్లాడేదాన్ని కాదు. సార్ మార్గం చూపించేశారు, దీనికి మించింది ఇంకేమీ లేదన్నారు కదా. కానీ నేను ఇక్కడ బైఎస్ఎస్ లో చేరానండి విచిత్రంగా. అది ఇంకా గొప్ప విషయం ఏంటంటే నేను లారీ మహేశ్వరిని కోరుకున్నాను కదా, సార్ ప్లీజ్ స్వామి నాకు దయచేసి చేయండి. వారానికే వచ్చారు మా ఇంటికి మా ఫ్రెండ్స్. సో నేను వాళ్ళకు చెప్పాను ధ్యానం చేయండి. వాళ్ళు ఏంటండి బాగుందా ఎలా ఉంది అంటే, ధ్యానం చేస్తున్నానండి, ధ్యానం కంటే ఇంకా గొప్పదేం లేదు, ఏ రోగం వచ్చినా మీకు ఆశ్చర్యం వేస్తుంది 1 month లో నేను అన్ని హీల్ చేస్తున్నాను. భలే ఆశ్చర్యం, ఎందుకంటే 1 month లో అలా మర్మంగానే. అంటే ధ్యానం చేస్తూ కూర్చుంటే పనులు అవు కదా ఉదయం పూట, కాబట్టి రాత్రిపూట ఎక్కువ.
తర్వాత ట్రైన్ లో ఎక్కడ సమయం ఉంటే అక్కడ చేసేదాన్ని. ఉమ్, సో ఆ విధంగా అన్ని రోగాలు పోగొట్టుకున్నాను. ఉమ్, ఎప్పుడైనా కూడా ఎవరికైనా బాగాలేకపోయినా ఒక 10 నిమిషాలు కూర్చోండి అని కూర్చోబెడితే క్లాసులు బాగా తీసుకునేదాన్ని. ఎక్కడికి వెళ్ళినా సార్ వచ్చినా కూడా ఆర్గనైజ్ చేసేదాన్ని అనమాట. ఉమ్, ఆడవాళ్ళని సార్ పేరు ఎప్పుడు పెట్టి పిలవలే. అంటే ఆ ఎప్పుడు మేడం, శ్యామల మేడమే అంటారు కానీ శ్యామల గారు అన్నారు, శ్యామల గారు అని కూడా అన్నారు. మేడం. ఏమండి సావిత్రి మేడం, శ్రీవిద్య మేడం, మీ వయసు చిన్న పిల్లల్ని కూడా ఈ మేడమే అంటారు ఆయన. మరీ చిన్న పిల్లలు అయితే పేరుతో పిలుస్తారేమో కానీ అది నేను ఎప్పుడు చూడలేదు. కాకపోతే మాలాంటి వాళ్ళంతా కూడా మేడం మేడం అని పిలిచేవారు. ఎక్కడికి వెళ్ళినా కూడా అన్ని భాషల్లో మాట్లాడమని, చాలా గ్రేట్ మాస్టర్ అని, థర్డ్ ఐ మాస్టర్ అని, పెద్ద థర్డ్ ఐ ఉందనేవారు. కట్టాలు కూడా ఎన్నో సార్లు డిక్లేర్ చేశారనమాట. సో రాత్రి నేను క్లాసులు ఏవైనా తీసుకున్నాను అనుకోండి, కడతాలు వెళ్ళినప్పుడు ఎక్కడైనా క్లాసులు తీసుకునేదాన్ని. సో అప్పుడు నేను అక్కడ విషయం చెప్పింది సార్ ఉదయం చెప్పేవారు. ఆ తర్వాత కాలంలో కూడా ఈ ఇక్కడ ఏది జూమ్ సెషన్ లో ఇక్కడ మార్నింగ్ 4 to 6 తీసుకునేదాన్ని. అయితే అక్కడ సబ్జెక్ట్ ఏది చెప్పానో అక్కడ వివరంగా చెప్పేవారు, ఇంకా వివరంగా. నాకు అదే ఆశ్చర్యం వేసేది. ఇక్కడ నేను చెప్పింది అక్కడ నాకు ఇంకా రూఢి వచ్చేటట్టు, అంటే కన్ఫర్మ్ అయ్యేటట్టు, ఇంకా ధైర్యం వచ్చేటట్టు. ఓ ఇది చాలా గొప్ప సబ్జెక్టు నేను చెప్తున్నది, మీ థర్డ్ ఐ కానీ కుండలిని గురించి కానీ చెప్తే ఆ రోజు చెప్పేవారు. స్టేజ్ మీద వెళ్ళి కూర్చుంటే ఎదుగో మేడం వచ్చిందనేవారు. నేను వెనక్కి చూస్తేనే ఎవరు ఉండేవారు కాదు, కానీ చెప్పేవారు అనమాట. 2 మోడాలిటీస్ మీద క్లాసెస్ తీసుకుంటాను. గత జన్మకు పంపడము, ఫ్యూచర్ లైఫ్ పంపడము, కుండలిని నేర్పించడము, తర్వాత గర్భకోశంలోకి పంపించి తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎలా ఉంది, ఆ తర్వాత ఎలా ఉంది, వచ్చేటప్పుడు బయటకు వచ్చేటప్పుడు ఎలా ఉంది, అన్ని చూడమంటారు. ఆ విధంగా ఆ అణువులతో మాట్లాడించడము, ఆ తర్వాత రోగంతో మాట్లాడించడం, రోగమే గత జన్మకు తీసుకెళ్తుంది, ఇంకా కైలాసానికి పంపించడము, గెలాక్సీస్ పంపించడం, ఇలా చాలా చాలా నేను క్లాసులు ఈ కరోనాలో చాలా క్లాసులు తీసుకున్నా. 900 వీడియోస్ ఉన్నాయి. వాటిలో థర్డ్ ఐ ఓపెన్ చేసే టెక్నిక్ బాబాజీ గారు నేర్పించారు. ఇంకా విచిత్రం ఏంటంటే శ్రేయాంక్ జాగా గారు ఎప్పుడు కూడా ఫారినర్స్ తీసుకొచ్చేవారు. తీసుకొచ్చినప్పుడు ఒకసారి నన్ను పిలిచారనమాట, మేడం ఆ పాయి అని. అది లియోనార్డ్ ఓర్ అనమాట, ఆయన లెనార్డ్ ఓర్ అంటారు. ఆయన వచ్చారు. వచ్చిన తర్వాత ఒక 3 రోజులేమో వర్క్ షాప్ తీసుకున్నారు అక్కడ. వర్క్ షాప్ తీసుకున్నప్పుడు నాకు అప్పుడు టెయిల్ బోన్ పెయిన్ ఉంది. తర్వాత కాలంలో టెయిల్ బోన్ పెయిన్ వచ్చింది. అది ఆ నొప్పి ఎవరికైతే టెయిల్ బోన్ పెయిన్ ఉందో వాళ్ళకి తెలుస్తుంది. అసలు కూర్చోలేం కింద, ఇలా కుర్చీలో గాని ఎక్కడ గాని కూర్చోలేం. కూర్చుంటే విపరీతమైన నొప్పి తొడల్లోకి వచ్చేస్తుంది. ఎక్కడి నుంచి గుదస్థానం నుంచి వచ్చేస్తుంది అనమాట. అంత ఇబ్బంది పెడుతుంది. మళ్ళీ లేచిన తర్వాత ఉంది అది. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను వారి భార్యను ఇసబెల్లాను ఎన్నుకున్నాను నాకు నేర్పించడానికి. వాళ్ళు ఛాన్స్ ఇస్తారనమాట. అరౌండ్ ద వరల్డ్ మాస్టర్స్ వస్తారు, ఒక్కొక్కరు మాస్టర్ ఇద్దరికి నేర్పిస్తారనమాట. సో నాకు ఇంకొక ఆవిడకి ఇసబెల్లా నేర్పించారు. సో అయితే అది 3 రోజుల్లోనే నాకు టెయిల్ బోన్ పెయిన్ పోయిందండి. ఆ వర్క్ షాప్ చేస్తున్నప్పుడు అది బ్రెత్ వర్క్ అంటారు అనమాట. నేను అందరికి నేర్పిస్తుంటాను ఫ్రీ ఆఫ్ కాస్ట్. అయితే ఆ బ్రెత్ వర్క్ లో ఏంటంటే అది పెయిడ్ సెషన్ అన్నమాట. అది చేసేటప్పుడు కొంతమంది 10 నిమిషాలు, 20 నిమిషాలు, 30 నిమిషాలు చేస్తారు. కానీ నేను 3 గంటలు వరుసగా చేసేదాన్ని. అప్పుడు బాబాజీ గారు, మహాతర్ బాబాజీ గారే స్వయంగా నా శరీరంలో ఉండి చేశారు. మీకు తెలియకపోవచ్చు బాబాజీ గారి గురించి, తెలుసునో తెలియదు కానీ చదివానండి. చదివారా? చదివాను. ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగిలో ఉన్నారు కదా ఆయనే స్వయంగా వచ్చి చేశారన్నమాట నా శరీరంలో పడుకుని. ఆ తర్వాత ఆయన శివుని రూపంలో కూడా చేశారు. ఆ తర్వాత హైడాకన్ బాబాజీ రూపంలో కూడా చేశారన్నమాట. అయితే హైడాకన్ బాబాజీ గురించి నాకు తెలియదు అప్పుడు, కానీ అప్పుడు తెలియని విషయం కూడా తర్వాత తెలిసింది. హిమాలయాస్ వెళ్ళాను, సార్తో పాటు ఈజిప్ట్ కూడా వెళ్ళాను. ఆ తర్వాత సార్ 2004లో నన్ను సన్మానం చేశారు కదా, కన్యాకుమారి రండి అన్నారు ట్రెక్కింగ్ కి. ఎంత ఒక సుమారుగా 3 బస్సులు అండి, చాలా మంది వచ్చారు. సో సార్ ముందుగానే చెప్పించారు అన్నమాట, శ్యామల మేడం, పావని గారు వస్తారు, వారిని మీరు మీ ఇంట్లో ఉంచుకొని కన్యాకుమారి ట్రెక్కింగ్ తీసుకెళ్లాలని చెప్పి. సో అలా ట్రెక్కింగ్ అనుభవాలు చెప్తారా? మీరు సార్ తో ట్రెక్కింగ్ కి వెళ్ళాను అంటున్నారు కదా, ట్రెక్కింగ్ అనుభవాలు చెప్తారా? ట్రెక్కింగ్ అక్కడంతా కూడా చాలా అద్భుతంగా సార్ ఎన్నో విషయాలు చెప్తారండి. యోగి వేమన పద్యాలు కానీ, మహేంద్ర స్వామి గురించి కానీ, ఎలా ఉండాలి, మనం
ఆయన చెప్పేది ఏంటంటే ఎనీథింగ్ హ్యాపెన్స్ ఇన్ లైఫ్ ఫర్గెట్ ఇట్ అంటారు. ఫర్గెట్ ఇట్, డోంట్ ఓకే. రిమెంబర్. ఇంకా ఫర్గివ్నెస్ ఉండదు కదా, మర్చిపోతే క్షమించాలనేదే ఉండదు, అవునా? సో అందరినీ అంతే కూడా మా. ప్రేమించు, అందరినీ ప్రేమించు, అందరూ ఒక్కటే, ఆ మ్మ్. దైవము అందరిలో ఉన్నాడు, అది మ్మ్. నువ్వు తెలుసుకో. హూ మ్మ్. ఆర్ యు అని రమణ మహర్షి అంటారు కదా. మ్మ్. సో ఆ విషయం తెలుసుకో. మ్మ్. సో మనం ఏం చేస్తున్నాము అనేది మనము విచక్షణ జ్ఞానంతో తెలుసుకోవాలి. మ్మ్. ఎప్పుడు కూడా నువ్వు నీ మ్మ్. యొక్క అంతర్ముఖమయ్యి నీలో ఉన్నదాన్ని నువ్వు తెలుసుకో. మ్మ్. నీలో ఇంట్యూషన్స్ వస్తుంటాయి, దాన్ని విను. నీ ఇంట్యూషన్సే నీకు గొప్ప మార్గాన్ని ఇస్తుంది. ఆ ఇంట్యూషనే హయ్యర్ సెల్ఫ్ కూడా నీకు మార్గదర్శనం చేస్తుంది. ఎప్పుడు చేస్తుంది? నువ్వు సైలెంట్ గా కూర్చోవాలి. నీకు ఎప్పుడైతే నేను దీంట్లో ఈ విషయంలో ఆరితేరాలి, ఇంకా లోతుకు వెళ్ళాలనుకుంటే ప్రాపంచికాన్ని పక్కకు పెట్టు. ధ్యానం చేసేటప్పుడు మనం అంతా చెప్తాం కదా, ఆలోచనలు వస్తుంటాయండి, రాకుండా ఉండవు. కాబట్టి మనసు యొక్క ఆ పనే అది. కానీ దాన్ని వచ్చినప్పుడల్లా కూడా మీరు పక్కకు పెడుతూ మీలోనికి మీరు ప్రవేశిస్తారు, శూన్యంలోకి వెళ్తారు. ఇంకొక ఆలోచన విషయం రహిత స్థితిని పొందుతారు. ఆలోచన రహిత స్థితికి పొందుతారు. ఆయన ఒక లెక్చర్ ఇచ్చారండి, అందులో అది నేను కనుక్కున్న విషయమే ఆయన చెప్పేసరికి నాకు చాలా దృఢ నిశ్చయం వచ్చిందనమాట. ఏం కనుక్కున్నా, నేను ధ్యానం చేసేటప్పుడు క్రమేపీ శ్వాస చిన్నదవుతూ వస్తుందన్నమాట. పొట్ట దగ్గర నుంచి హృదయం దగ్గరకు వచ్చి, గొంతు దగ్గరకు వచ్చి మరి ఇక్కడ ఆగిపోతుంది. మరి మళ్ళీ వెనక్కి రావాలా వద్దా, ఆగిపోయేదాన్ని చూస్తూ ఉన్నప్పుడు శూన్యంలోకి వెళ్ళి ఏమవుతుంది, అద్భుతమైన శక్తిని పొందుతున్నాం, ఎనర్జీ వస్తుంది, చాలా ఎనర్జీ వస్తుంది. అది ఎంత గ్రేట్ గా అంటే అన్ని దిక్కులకు వెళ్ళిపోతుంది శరీరంలో. ర్యాండమ్ మోషన్ అంటారు అనమాట దాన్ని. జిగ్జాగ్ గా వెళ్ళిపోతూ ఉంటుంది అన్ని చోట్ల. ఎక్కడ మీకు బాగలేదు అక్కడికి వెళ్ళిపోతుంటుంది. ఇది నేను గమనించాను. అయితే సార్ ఒక లెక్చర్ లో ఇలా చెప్పారన్నమాట, యూట్యూబ్ లో చూశాను. అందులో ఏమంటున్నారంటే, ఎప్పుడైతే మీరు ధ్యాన స్థితిలో ఉంటారో క్రమేపీ మీ యొక్క శ్వాస ఇక్కడ బ్రుకుటి దగ్గర ఆగిపోతుంది. ఆగిపోయిన వెంటనే మీరు శూన్య స్థితికి వస్తారు. శూన్య స్థితికి వచ్చిన వెంటనే పుష్కలంగా విశ్వశక్తి మీలోనికి ప్రవేశిస్తుంది బ్రహ్మరంధ్రం ద్వారా. ఆ తర్వాత తాడి మండల శుద్ధి జరుగుతుంది అని చెప్పారు. ఆ తర్వాత సార్ ఒక వీడియో కూడా ఇచ్చారు మధ్యలో వచ్చినప్పుడు. అది ప్రతాప్ రెడ్డి గారు, అనంతపురం మాస్టర్ గారు తయారు చేస్తారండి. అది విశ్వం అంతా కూడా ఇప్పుడు చూస్తున్నారు. దాన్ని స్పిరిచువల్ రియాలిటీ వీడియో అంటారు. తెలుగులో అన్ని భాషల్లో కూడా తర్జుమా చేశారు. మొత్తం వరల్డ్ అంతా దాన్ని చూసి ఆనందిస్తున్నారు అన్నమాట. దాన్ని చూస్తే మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది, నిద్రలో కానీ లేక ధ్యానంలో కానీ చాలా విశదీకరించి తీశారు వీడియో. అద్భుతమైన వీడియోనండి. దాన్ని మాడిఫై చేశారు బాగా, చాలా అద్భుతమైన వీడియో అది. అప్పటికి సారిస్తే అది ఆ వీడియోని అందరికి చూపించి ధ్యానంలో కూర్చోబెట్టేదాన్ని. అన్ని ఆర్గనైజేషన్స్ కి వెళ్ళడము, వాళ్ళకు అందుబాటులో ఉంటే ఆ వీడియో పెట్టడము, అమ్మ నేర్పించండి అడగడం, ఇలా జరిగేది అనమాట. సో అలా సారు ఇంకొక విషయం కూడా చెప్తారన్నమాట, అందరితో ప్రేమగా ఉండాలి. ఇంకోటి జడ్జి నాట్ అంటారు. జడ్జి, యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అంటారు సార్. మీరే సృష్టికర్తలు, మీరు ఏది ఆలోచిస్తే అదే జరుగుతుంది, ఇప్పుడు కానీ తర్వాత కానీ. సారు ఎన్నో పుస్తకాలు చదువుతారు కదా, వచ్చినప్పుడల్లా నా చేతిలో పుస్తకం పెట్టేవారు. అందరికి ఆశ్చర్యం వేసేది, నీకు ఇస్తారు ఏంటి అని. ఒకసారి ఎంత హై లాంగ్వేజ్ అంటే నేను మనసులో అనుకున్నాను, సార్ ఎప్పుడు ఇలా ఇస్తారు, నాకు అర్థమవుతుందని ఇస్తారు, కానీ అర్థమవుతుంది నాకు. ఆయన వెంటనే అన్నారు, మీకు అర్థమవుతుందనే ఇస్తున్నాను మేడం అన్నారు. అంటే మీరు మనసులో అనుకోవడం, ఆయన ఆన్సర్ చెప్పడం వెంటనే. చాలా సార్లు అలా జరిగాయి అన్నమాట. ఆ తర్వాత నన్ను ఉదయపూరు, జైపూరు, ఆ తర్వాత ఢిల్లీ, గజియాబాద్, హరిద్వార్, రిషికేశ్ ఇక్కడికంతా పంపించారు. ఎప్పుడు వెళ్ళినా కూడా 2 నెలలు 3 నెలలు యాత్ర, అంటే అన్ని చోట్ల తిరుగుతూ ధ్యానం నేర్పిస్తూ ఉంటాను అన్నమాట. అక్కడ ఒకసారేమో పూరి జగన్నాథ్ పంపించారు, అక్కడ సార్ కూడా వచ్చారనమాట. అక్కడ సార్ చేతి వంటలు బాగా తిన్నాం. ఒకటి స్పెషాలిటీ ఏంటంటేనండి, సారు నిజంగా తలుచుకోవాలి, ఆయన ఫ్రంట్ సీట్ లోనే కూర్చోబెట్టేవారు కారులో. అదొక అదృష్టం. ఆ తర్వాత అక్కడంతా చాలా తిరిగాము. సారు అందరికి చెప్పేవారు, ఇలా ఇలా కోసి పెట్టండి, నేను వచ్చి వంట చేశాను. పటాపట్ వంటలు
గంటలో అన్ని వంటలు అయిపోవాలి, 10 రకాల వంటలు అదే వడ్డిచ్చేవారు. మళ్ళీ అడిగారు, అది బాగున్నాయా వంటలు అని అడిగేవారు అనమాట. లండన్ వెళ్ళినప్పుడు కూడా అసలు ఆయన ఒక గురువు గారిలా మనం ఫీల్ అవ్వడమే కానీ ఆయన చాలా ఫ్రెండ్లీగా ఉంటారని చెప్పి చాలా మంది ఎక్స్ప్రెస్ చేశారు. మీ మాటల్లో నాకు ఇంకా ఎక్కువగా అర్థమవుతుంది. కాబట్టి మేము మిస్ అయ్యాం కానీ బట్ మీకు ఆ అదృష్టం దొరికినందుకు మనస్ఫూర్తిగా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నానమ్మా. అయితే అమ్మ, పత్రి గారిని చాలా దగ్గరగా చూశారు. చాలా ట్రెక్కింగ్‌లకు వెళ్లారు. ఆయనతో ప్రయాణం చేశారు. మీరు పత్రిజీ గారితో నా ప్రయాణం అంటూ మాతో చాలా విషయాలను షేర్ చేసుకున్నారు. అండ్ అలాగే ఇప్పుడు ఆరాధనోత్సవ కార్యక్రమాల్లో భాగంగా పత్రిజీ గారి గురించి మీ మాటల్లో ఏమనుకుంటున్నారో, ఆయనకి ఏ విధంగా కృతజ్ఞతలు తెలపాలనుకుంటున్నారో వివరించండి. అసలు మన జన్మ ధన్యమైంది అనుకోవాలి. అలాంటి గురువు దొరకడమే మన జన్మ ధన్యమైపోయింది. ఒక పరమాత్ముడే వచ్చి ఈ ప్రపంచాన్నే మార్చడానికి ధ్యానమయం చేయడం అంటే గొప్ప విషయం. అది బుద్ధుడు చేయలేకపోయాడు. కానీ ఈయన మాత్రం పూర్తిగా ప్రపంచాన్ని అంతా కూడా ధ్యానమయం చేశాడని చెప్పాల్సిందే. లేకపోతే అందరూ ఎంత ఆనందాన్ని పొందుతున్నారంటే ఒక ఆరోగ్యమే కాదండి, ఎక్కడికి వెళ్ళినా ఏమంటారు తెలుసా, బా ఎంత అద్భుతం అండి ధ్యానం, మహా అద్భుతం, ఆ పత్రికారు దేవుడు అండి అంటారు. సో అదే విధంగా నేను కూడా భావిస్తున్నాను అనమాట. ఒక గురువుగా, తండ్రిగా, అంటే స్నేహితుడిగా ఎప్పుడు చూడలేదు నేను. ఆయన ఎప్పుడు స్నేహితుడిగానే ఉంటాడు. చాలా మంది చేతులు వేసి ఇలా కూర్చోవడం అలా చేస్తారు, కానీ నేను ఎక్కువగా ఒక తండ్రిలాగా, ఒక గురువు లాగానే దూరం నుండి ఉండి చూసుకునేదాన్ని. అలా అన్నమాట. ఎందుకంటే నాలో చిన్నప్పటి నుంచి గురువు అంటే చాలా భక్తి అండి, పెద్దవాళ్ళు అంటే భక్తి. అందువల్ల ఎక్కువగా దూరంగానే ఉండేదాన్ని. సో మన అదృష్టంగా భావించాలి. అందరు కూడా అదే అంటున్నారు. ఇప్పుడు ఈ సెషన్లు నేను ఇంత అద్భుతంగా చేస్తున్నానంటే ఆ ధ్యానం అనేది నాకు తెలియకపోతే నేను ఎక్కడ ఉండేదాన్ని, నా ఆరోగ్యం బాగాలేకుండా ఏ స్థితిలో మంచాన కుంచాన పడి ఉండేదాన్ని. సో అలాంటి నాలాంటి వాళ్ళు కోట్లు, లక్షలాది ప్రజలు ఆయన తలుచుకుంటూనే ఉన్నారు అంటే ఆయన దేవుడే అనుకోవాలి కదా. దేవుడే మానవ రూపంలో వస్తాడట మనుషుల్ని మార్చడానికి. అలా పత్రికారిలో ప్రవేశించిన మహావతార్ బాబాజీ పత్రికారిలో ప్రవేశించారని ఆయన చెప్పారు. మహావతార్ బాబాజీ ఎన్నో ఏళ్లుగా ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. కొందరు 2000 అంటారు, కొంతమంది 6000 అంటారు. కానీ ఆ ప్రయత్నాన్ని పత్రికారు పూర్తిగా చేసేసారు, ధ్యానమయం చేశారు ప్రపంచం అంతా. అంతేకాదండి, ఆయన ఏమంటాడంటే ధ్యానం చేయకపోయినా పర్వాలేదు కానీ శాకాహారి అవ్వమంటాడు. నేను ఏ రోజు ధ్యానం చేశాను ట్రైన్లో, ఆ రోజు నుంచి శాకాహారిని అయిపోయింది. మాంసం తినడం మానేసి, గుడ్డు కూడా తినకుండా, వెల్లుల్లిపాయలు తినకుండా అలా. సో ఎందరికో చెప్తాం, కానీ మొట్టమొదటి చెప్తే వాళ్ళు అంగీకరించారు. కాబట్టి ధ్యానం నేర్పించి తద్వారా ఒకటి ఆయన ఏమంటాడంటేనండి, మీరు ధ్యానం ఎక్కువ చేయండి, ధ్యానమే మార్చేస్తుంది మిమ్మల్ని, ధ్యానమే మార్చేస్తుంది. అన్ని ఇది ఇవ్వాలి అది ఇవ్వాలి అనవసరం లేదు. మనలో ఉన్న కోపము, ఉద్రేకము, కామ, క్రోధ, మద, మాత్సర్యాలన్నీ కూడా వాటికి అవి పోతాయి, అన్ని సద్గుణాలే వస్తాయి. అలాంటి వాళ్ళతోనే సజ్జన సాంగత్యం చేస్తామన్నమాట. వారికి గొప్పగా విషయం ఏంటంటే సజ్జన సాంగత్యం, అందులో వాళ్ళ అనుభవాలు పంచుకోమంటారు. అది చాలా ముఖ్యమైన పాత్ర. నీకు వచ్చిన అనుభవాలు నాకు చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది? అవును, స్వాధ్యాయం చేయమంటారు పుస్తకాలు. ఆయన ఏమంటారు, నువ్వు ధ్యానం చేయకపోయినా పర్వాలేదు కానీ మాంసం మాని శాకాహారి అవ్వు అంటాడు. అందుకే మన వాళ్ళందరూ చూడండి ఎంత గ్రేట్ 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 పిరమిడ్ మాస్టర్ ఉన్నారంటే ఆయన ఎన్నుకొని తెచ్చుకున్నారు. ఆయన చెప్పాడు కదా, పైనుంచి నేను ఎన్నుకొని తెచ్చుకున్నాను. ఎంతో జ్ఞానం, ఆ పుస్తకాల జ్ఞానంగా కాకుండా మనము ఆయన చెప్పింది విని సజ్జన సాంగత్యంలో ఉండి తెలుసుకున్న విషయాల్ని ఆచరణలో పెడితే మాత్రం అద్భుతం వ్యక్తిగా మారగలం. మనం దేవుళ్ళు అవ్వాలి, దేవుళ్ళు అయ్యామంటే ఇంకేముంది, ప్రపంచం ఆనందమయమవుతుంది కదా. ఇన్ని అత్యాచారాలు, అన్యాయాలు, అక్రమాలు, లోభాలు ఇన్ని ఉన్న ప్రపంచం మారాలంటే ఏది మారుస్తుందంటే ఒక ధ్యానమే మారుస్తుంది, ధ్యానమే మారుస్తుంది. అలాంటి ధ్యానాన్ని ఒక పెద్ద అస్త్రాన్ని మన పెట్టాడు, బాంబు లాంటిది. దీన్ని ఎక్కడైనా ప్రచారం చేయొచ్చు. మనం అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదు. జ్ఞానాన్ని దగ్ధం కర్మాని, ఇవన్నీ ఎన్నో చెప్పారు సార్, ఎన్నో విషయాలు. యోగి వేమన ఏం చెప్పాడు, అది ఎంత అద్భుతం అండి అసలు ధ్యానం. పిరమిడ్లు కట్టించడం, ఎన్ని పిరమిడ్లు, అందరూ పిరమిడ్లు కట్టించుకోవడం, వాళ్ళ ఇంటి మీద ఎక్కడెక్కడ ప్రయత్నాలు అయితే జరుగుతూనే ఉన్నాయి అద్భుతంగా. సార్ శరీరం వదిలిపెట్టినా అద్భుతంగా పైలోకాల నుండే ఎంత మందిని ప్రోత్సహిస్తున్నారో అది మనం స్వచ్ఛంగా చూస్తున్నాం, కళ్ళారా వింటున్నాము, చూస్తున్నాం. ఎన్నో క్లాసులు,
ఎన్నో మ్మ్. శాకాహార ర్యాలీలు, అవునా? అవునమ్మా. పిరమిడ్లు కట్టించడంలో అవును. ఎక్కడ కట్టించలేదు సారు అనేది మన ప్రశ్న వేసుకుంటే అన్ని చోట్ల ఉన్నాయి. మ్మ్. ఆంధ్ర ముఖ్యమైన ప్లేస్ అనుకోండి, ఆ మ్మ్. తర్వాత కర్ణాటక, తమిళనాడు, మ్మ్. ఆ తర్వాత నార్త్. మొన్న నార్త్ కి 1 మంత్ వెళ్ళొచ్చు. మ్మ్. 1 మంత్ 34 డేస్ మన సౌత్ లో వెళ్ళా అనమాట. రాజమండ్రి, విజయవాడ మ్మ్. అంతా కూడా. వెంకటేశ్వర శర్మ గారు అని ఆయన పిలిపించారు, వెంకటేశ్వర్లు మ్మ్. సార్. అప్పుడు అసలు ఆరోగ్యం బాగాలేదండి, నన్ను ఎన్నో మార్లు పుస్తకాలు రాయమన్నారు నా గురించి, కానీ ఓ. నేను రాయలేదు. రాసినా చూపించలా, హిందీలో మ్మ్. రాశాను. ఓకే. కానీ మహద్దర్ బాబాజీ గారు ఎప్పుడైతే నన్ను జూమ్ సెషన్ తీసుకోమన్నారో, మ్మ్. అప్పటి ఆయన ఏం చేశాడు, ఒక 10 మందిని అరేంజ్ చేశారు అనమాట. మ్మ్. వాళ్ళని 7 వారియర్స్ అని కొంతమందికి పేరు పెట్టి వాళ్లకు వేరే క్రియలు నేర్పించారు. బాబాజీ ఓకే. చాలా క్రియలు నేర్పించారండి. మ్మ్. తర్వాత కుండలిని యోగం కూడా అమ్మవారే వచ్చి నేర్పిస్తారు, బాబాజీ స్వయంగా వచ్చి నేర్పిస్తారు. మ్మ్. ఇవన్నీ కారణం ఎలా వచ్చింది? ఒక ధ్యానం మ్మ్. ద్వారే కదా. అవునమ్మా. నేను ఇంతమందిని ధ్యానంలో కూర్చోబెట్టి కైలాసం తీసుకెళ్తున్నా, వేరే గెలాక్సీకి తీసుకెళ్తున్నాను. గత మ్మ్. జన్మకి వెళ్ళి ఏమిటి మూల కారణం నీ జబ్బుకు అనేది కూడా చూపిస్తున్నాను. అంటే నేను మ్మ్. చూపించడం లేదు, ధ్యానం ద్వారా జరుగుతోంది. జరుగుతుంది, నా ద్వారా మ్మ్. జరుగుతుందంటే ఎంత అదృష్టవంతురాలు. అవును. ఇలాంటి మ్మ్. స్థితికి నేను వచ్చాను అంటే మ్మ్. కారకులు ఎవరు? పత్రిగారే కదా. అవునమ్మా. ఆ మ్మ్. ధ్యానమే నేర్చుకోకపోతే ఈ స్థితిలో ఉండేదాన్న, ఈ అవును. రోజు మీతో మాట్లాడేదాన్న లేదు కదా. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నిజంగా పత్రి గారితో మీకున్న అనుబంధాన్ని, ఆయన నుండి మీరు పొందిన జ్ఞానాన్ని, నలుగురికి ఆ జ్ఞానాన్ని ఎలా అందిస్తున్నారో ఎంతో చక్కగా వివరించినందుకు ధన్యవాదాలమ్మా. అందరికి ఆహారాలు అవ్వండి. మొట్టమొదటిగా పిరమిడ్లు కట్టించండి. ఈ ఈ భూమిని, ఈ పృథ్వీని, ఈ జగత్తునంతా కూడా శాకాహార జగత్తు, ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు చేయమని కోరుకుంటూ రైట్. సెలవండి. ఇదండి శ్యామలాదేవి చెన్నా గారితో పత్రిజీతో నా ప్రయాణం కార్యక్రమం విశేషాలు. మరో గెస్ట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.